ఇక్కడ 20 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నాడు, 2 సార్లు మినిస్టర్ గా ఉన్నాడు. ఈ హుజరాబాద్ నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి ఏంటి? ఏం అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదు. ఆయన చూసుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న మనుషులు వాళ్ళకే అభివృద్ధి చెందింది, కానీ ఈ నియోజకవర్గ ప్రజలకు ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఇక్కడి నుంచి పోయి అక్కడ మల్కగిరిలో పడ్డాడు కదా, అక్కడ ప్రజలు చూద్దాం నమ్మరు, అక్కడ చూద్దాం ఎవరు ఓట్లేరు. ఇక మొన్న చూద్దాం ఓడిపోయాడు, ఇక్కడ అంతా అక్కడ పోయి పడ్డాడు, గంతే తప్ప ఏం లేదు. మరి ఇప్పుడు మల్కాజ్గిరిలో ప్రతి ఒక్కరికి ఏమంటాడంటే, హుజరాబాద్ ప్రజలు నేను కడుపులో పెట్టి దాచుకున్నా, వాళ్ళ కాలుకు ముళ్ళు గుచ్చితే నా పంటితో తీసిన, ఒక్కసారి మీరు వెళ్ళి హుజరాబాద్ ప్రజలు అడగండి నా గురించి చెప్తారంటారు కదా. ఇవ్వలేదు, ఆయన అనుచరులకే చేసిన తప్ప కానీ ఇవ్వలకి ఏం చేయలేదు. అర్థమైందా? ఆయన అనుచరులు చేసిండు, కొంతమంది చాలా ఇబ్బందికరం పెట్టిండు, కొంతమంది చూస్తే ఆగం చేసిండు, కొంతమంది తల్లులతో ఏడ్చిర్రు అని బట్టి కొంతమంది చాలా ఇబ్బంది పెట్టిండు. ఆయన చేసిన అభివృద్ధి ఇక్కడ ఏం లేదు. 20 సంవత్సరాలు ఇటీవల అని మేము కన్ను కప్పుకొని చాలా కష్టపడ్డాం, కానీ చేసినాకే చేసిండు. ఉన్న ఒక్క ప్రజలకు చూస్తే ఏం అభివృద్ధి చేయలేదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లలో మరి ఎలాంటి రిజల్ట్ వస్తా అనుకుంటాను? ఏం రాదు, బీజేపీకి ఏం రాదు. ఆయన బీజేపీ అక్కడ ఉన్నాడు కానీ ఇక్కడి నుంచి పోతే అక్కడ పోయింది కాబట్టి అక్కడ ఏమైనా రాదు.